ఇప్పుడు ఊరు అన్నప్పుడు మనుషులు ఉంటారు, గట్లనే మనుషులు అన్నప్పుడు లొల్లి పంచాదులు పెట్టుకుంటారు. గట్లనే రాజకీయాలు అన్నప్పుడు లీడర్లు ఉంటారు, లీడర్లు అన్నప్పుడు కౌంటర్లు రీకౌంటర్లు వేసుకుంటారు. గాళ్ళు ఒక్క మాట అంటే నేను 4 మాటలంట అని తగ్గనే దగ్గరు మాటలు అనుట్లా. కానీ గట్ల కౌంటర్లు ఇచ్చుట్లా నా స్టైలే వేరన్నట్టు మాట్లాడిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారియల్లా. మరి అసలు గా ముచ్చటేందో తెలవాలంటే ఇగో గీ ముచ్చట పురాగా యూస్ రాపోండ్రి. పద్మ అవార్డుల ముచ్చట మీద గద్దరన్న గురించి బండి సంజయ్ అన్న మాటలన్న మాటలకు ఏమంటవే అని అడిగితే ఇగో గిట్ల కౌంటర్ ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి సారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? 69 ఉద్యమం కెంచి మొన్నటి మలిదశ ఉద్యమం దాకా గద్దరన్ననే ఉన్నాడు కదా అని బండి సంజయ్ అన్నకు పెద్ద కౌంటరే ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక రైతులను షేయిపాటి సర్కారు మోసం చేస్తున్నదని కారుపాటోళ్లు నిన్న రైతు మహాధరణ కార్యం పెట్టిండ్లు నల్గొండల. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, కోమటిరెడ్డి సారు నల్గొండకు చేసిందేం లేదు అని అనుకుంటా కారుపాటి ఏం చేసిందో చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. అగ్గో గా మాటల మీద అడుగుతే గిట్ల మాట్లాడిండు మంత్రి కోమటిరెడ్డి సారు. ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు 60-70 మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేట్ 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ, నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు? ఆనకంటే ముందు ఎమ్మెల్యే కాకమంటే ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను 1 గంట కూడా ప్రచారం చేయలే, 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా, లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? కాపీలెందుకు రాయలేదురా పిల్లగా అని అడిగితే మా మామ ఎమ్మెల్యే, నాకు తెలుగులా 90 మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్లో 80 మార్కులు వచ్చినాయి, లెక్కల్లా లెక్కలేనన్ని మార్కులు వచ్చినాయి అని పిల్లగాళ్ళు చెప్పినట్టు గిదేంది సారు గిది? నల్గొండకు ఏం చేసినావని కేటీఆర్ అని అడిగితే చరిత్ర పుస్తకం తీసి చదివినట్టు నీ రాజకీయ ప్రస్థానం చెప్తావేందే? నువ్వు రాజకీయాలకు ఎన్నడొచ్చినావు, నీకు పదవులు ఎట్లొచ్చినాయని కాదు అడిగింది, నీ జిల్లాకు ఏం చేసినావని ప్రశ్న. గదానికి సమాధానం చెప్పక ఏందో చెప్తావేందే అని తలకాయలు గోక్కుంటున్నారట కోమటిరెడ్డి సార్ చెప్పిన సమాధానాన్ని నిన్న కొందరు నల్గొండ పబ్లిక్. మరి గట్లుంటది సార్ తోటి. కానీ ఏం చెయ్యందే గిన్ని మలకలు గెలుచుకుంటూ అనుకుంటున్నారా? పబ్లిక్ కు ఏం పని లేక దేనికో ఆశపడి ఓట్లేసిండు అనుకుంటున్నారా? పనులు వేసిండు కాబట్టే కోమటిరెడ్డి సారు గిన్ని మలకల గెలిచిండు అని కారు పార్టీకి కౌంటర్లు ఇస్తున్నారు షెయ్యిపాటోళ్ళు. ఇక మరి నల్గొండకు షెయ్యిపార్టీ ఏం చేసిందో, కారు పార్టీ ఏం చేసిందో ముంగటచ్చే ఎలక్షన్ల జనాలే చెప్తారు, తీయరా అదుండ్రి అని అనబట్టి రుగి ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. మా ఇంటి పక్క పొంటి ఒక ముస్లాం ఉంటదుల్లా, గామకు 3 కొడుకులు 3 బిడ్డలు. ఆడపిల్లలు పుట్టినప్పుడు సంబరపడ్డదో లేదో గాని 3 కొడుకులు పుట్టిండ్రని గాళ్ళు చిన్న ఉండంగా మస్తుగా మురిసిందట. కానీ ఇప్పుడు గా ముస్లాంకు పానం మంచిగా లేక మంచంలో పడితే 1 కొడుకు కూడా దేక్తలేడట. అయ్యో మా అమ్మ మంచాన పడ్డదని పానం కొట్టుకొని అత్తగారింళ్ళకి వెళ్ళి బిడ్డలే వచ్చి గా ముస్లాంకు మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. ఇక ముస్లాంకు గిప్పుడు అర్థమైందిల్లా, కొడుకుల కంటే బిడ్డలే నయమని. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే వరుసగా ఆడిపిల్లలే పుట్టిండ్రని ఇగో గీ మూతవారి ఏం చేసిండో మీరే ఒక పారి చూడుండ్రి.
ఇగో పెండ్లి పిల్లగాని డ్రెస్సులున్న గీ మోతవారిని చూస్తున్నారా? గీ మోతవారి గురించి మేం చెప్పుడెందుకు గాని కట్టుకున్న భార్యనే చెప్తున్నది ఇనుండ్రి. शादी होके 5 साल हुआ, 5 साल से टॉर्चर है मेरे को। दोनों बेटियां हैं मेरे को। हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर पेट से हो मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए। ఇన్నరా గీ మోతవారితో లగ్గమయ్యి 5 ఏండ్లు అవుతున్నదట. ఇక మొదలు ఆడవిల్ల పుట్టిందని గీమనెత్తి వాళ్ళ కొట్టిండట. అప్పుడు కూడా కేసు పెట్టిందట. పోలీసోళ్ళు విలిపించి అడిగే వరకు నేను నా భార్యను మంచిగా చూసుకుంటా సారు అని చెప్పి తోలుకపోయిండట. ఇక రెండో పారి కూడా ఆడవిల్ల పుట్టే వరకు దినాం టార్చర్ పెట్టిండట. ఇక ఇప్పుడు మళ్ళా గీమె 7 నెలల గర్భవతట. మళ్ళా ఆడవిల్ల పుడతదేమోనని భార్యను 2 పిల్లలను గల్ల అవ్వగారింటి కాడ ఇడిచిపెట్టిపోయిండట. లగ్గమప్పుడు అత్తగారు పెట్టిన సామాన్లను కూడా ఇంటి బయట వేసిపోయిండట. ఇక వీడు మనిషా ఇంకేమన్నానా మీరే చెప్పుండ్రి. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కాడ జరిగింది ఇది. ఇక భర్త టార్చర్ తట్టుకోలేక అత్తపూర్ స్టేషన్ లో కేసు పెట్టింది గీ అక్క. అవురా వారి ఆడోళ్ళు ఉడుతున్నారని భార్య నిడిచిపెట్టిపోయినావు, మరి ఇక ఆడామనే లేకుంటే నీ పుట్టుకెక్కడిదిరా? నిన్ను అన్న తల్లి కూడా ఆడదే కదా, ఏం మనిషిరా నువ్వు అని గట్టిగా అరుచుకుంటున్నారు గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ. అత్తమామ కూడా కొడుకుకే సపోర్ట్ చేసుకుంటా కోడలను టార్చర్ పెడుతున్నారట. 2 ఆడవిల్లలు శిల్గలోలే మస్తు ముద్దుగున్నారు. గాడికే సంబరపడక గీళ్ళకేం రోగముల్లా కొడుకులైతేనే గంజిపోతారా, ఆడవిల్లలు పోయారా? ఇయ్యాల రేపు లోకం మీద చూస్తలేమా? చాలా మంది కొడుకుల కంటే బిడ్డలే అమ్మ నాయనలను ప్రేమగా చూసుకుంటున్నారు. లోకం మీద గిన్ని కథలు జరుగుతున్నా గిసొంటోళ్ళు కొందరు మారకుంటా నాకు కొడుకే కావాలి అని మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. ఇక గిసొంటోళ్ళు ఎన్నడు మారతారో ఏమో పోన్రి. హా పబ్లిక్ ఇంకా చెప్పుకోనికి షాన్నే ముచ్చట్లు ఉన్నాయి కానీ మా తాత మోతవారు అత్తలేడు కదా నుల్లా. ఓ పరైతే అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేసుగా నేను చెప్పినట్టు నువ్వు ఆ దుకాణాల మీద పడాలి, నేను ఇంకో దుకాణాన్ని కాల్ చేస్తా. ఇవాళ మాపటాల వరకు ఎట్లనన్నా చేసి ఈ సంతులు రింపుకోవాలి. ఎందుకంటే పథకాలు ఊరికేనే రావు. తెలుగు ఆగో నెత్తికి షిప్పిరెంటికలు గీతలంగి గీల తారీఖ చూస్తుంటే గిదే పాటు దొంగగాళ్ళ పనే ఉన్నట్టున్నది. మరి మా ముసలోడు ఏడబోయిండు కావచ్చు. ఓ తాత ఏడున్నవే? అరే చూప్ ఎవరివా నువ్వు? అరే శివ అంట మేమిద్దరం దొంగతనానికి పోతా అంటే నడిమిట్ల కట్టి సిటాపట అని పోపిత్తులు లెక్క ఎగుతానమే నువ్వు దెరసేపు సైజు. అరే నువ్వు రారా వెనకటేసుగా. అవ్వా ఓ ముసలోడా నువ్వేనా? అయినా గీ ఏషాలు కట్టి దొంగతనాలు చేయాల్సిన అవసరం నీకేందే? ఏం రోగం పుట్టిందే నీకు? అబ్బో మైసూరు మహారాజుల ఫ్యామిలీ మనది. మరి నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది అని అంటాంది బొమ్మ. చెప్పైతే చిప్ప దాకాని మన బతుకులకు దొంగతనాలు కాక ఇంకేం చేయమంటాడే? ఏయ్ తలకైతే ఇట్లా ముసలోడా బిర్రుగా దాగి ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అసలు? మేము ఇంతగానం పుట్టుగా దాగి దొంగతనాలు చేసేది మా కోసరానికి కాదు, మన రేవంతాల్ సారు సర్కారు కోసరానికి, పేద జనాల పథకాల కోసరానికి. నీకు ఏంది సర్కారు పథకాలను జనాలకు ఇయ్యనీకి నువ్వు దొంగతనం చేస్తున్నావా? గీ లాజిక్ ఏందో నాకైతే అర్థమైతలేదు. అర్థమయ్యేటోళ్ళకు చక్కగా అర్థం కాదు కానీ ఓ ఎడిటర్ పిల్లగా మన స్పీకర్ సార్ మాట్లాడిన మాటలేందో వేసుకో పర్య. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి నట్టిపోయింది. పైసలు లేకుండా చేసిపోయింది. రూపాయి కూడా కష్టపడి చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పెట్టిపోయింది. మీకు చెప్పుకుంటే మీకు తెలుస్తుందనే ఉద్దేశంలో అన్నీ చెప్పాల్సి వస్తున్నది. ఒక తాగుబోతూ భర్త ఇంట్లో ఉంటే సంసారం ఎట్లయితే ఖరాబ్ అవుతుందో అంతకంటే అధ్వానంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయింది ఈ రాష్ట్రాన్ని. మరి ఆ ఇల్లును సరిదిద్దాలంటే చాలా కష్టమైన పని. ఆ ఇల్లును ఒకటి చేసుకుంటా సరిదిద్దుకుంటూ వస్తున్నారు. అద్దీ లెక్క ఈయన ఒక తాగుడు వల్ల ఒక కుటుంబం ఎంత ఆగం అవుతుందో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అంత ఆగం చేసిపోయిందట. అగో ఆ ఆగాన్ని పూడ్చేటందుకు మా వెంకటేష్ గారు నేను ఇద్దరం కలిసి దొంగతనం చేస్తాను పోతానమే అల్కదక్కుదానో. నీ కథ మంచిగా ఉన్నదేమే. కారు పట్టోళ్ళు ఆగం చేసి పోయినరు, రాష్ట్రం అప్పులున్నది, మెల్లమెల్లగా పథకాలన్నీ అమలు చేస్తామని చేయి పట్టోళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఉన్నదా? ఏమన్నా చెప్పు అసలు. ఇంకా మీదికెళ్ళి బిర్రుగా తాగుతున్నారు. ఇంకా అదే
తాగుబోతుల వల్ల కుటుంబం ఆగమవుతుంది, రాష్ట్రం ఆగమవుతుంది అని స్వయంగా మన స్పీకర్ సారే చెప్పిండు కాబట్టి ఆయన అన్న మాట ప్రకారం తాగుబోతులమైన మేము తెలంగాణ రాష్ట్రానికి ఏదో రకంగా సాయం చేద్దామని ఇద్దరం కలిసి దొంగతనానికి పోతాను. తప్ప చెప్పేదిరా చెప్పు. అంతే మరి లేకపోతే నీ అవ్వ పథకాలకు పైసలు లేకుంటే సర్కార్ వాళ్ళు ఏమన్నా ఉపాయం చేస్తారు. గిట్లా మీరు తప్పదాగి దొంగతనాలకు పోయి ఎవరితోని తన్నులు తిందామనుకుంటున్నారు చెప్పు. అరా మమ్మల్ని ఎవరిదంటే నీకేందే? ఇక ఒక ముచ్చట చెప్పు. మీ ఆడపిల్లగాళ్ళల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసుకుంటే సర్కారు ఇతరన్న తులం బంగారం రాలేదో చెప్పు. మేము ఇతరన్న చేసి దొంగతనాలు చేసి తీసుకొచ్చిస్తాం. అట్లనే ఎంతమంది రైతులకు రైతు భరోసా రాలేదో చెప్పు. అవసరమైతే బ్యాంకులకు కన్నాలు వేసైనా పైసలు తీసుకొచ్చి ఇస్తాం. అది లెక్క. అరే గదంతా సర్కారు చూసుకుంటదే, నువ్వెందుకు గిల్ అత్కోర్ కథలు పడుతున్నావు చెప్పు. సపరేట్ ఇంటికో. అరే సర్కారును నడిపించే పెద్దలే మా దగ్గర పైసలు లేవు. కేసీఆర్ సారే రాష్ట్రాన్ని అప్లపాలు చేసి పోయిండు. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లగాళ్ళకు మేము తులం బంగారం ఇవ్వలేకపోతాను. రైతులకు రైతు భరోసా ఆలస్యం అవుతుందని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ సర్కారుని ఎందుకు బదనం చేస్తాడవే? అల్కదా అది గట్ల మాట్లాడుతా నువ్వు రారా రా. అరే నాయనా, సర్కార్ గట్ల అన్నంత మాత్రాన ఇచ్చే పథకాలను ఇయ్యకుండా ఊకుంటదా అనే? ఫ్రీ బస్ పథకం ఇచ్చే, గట్లనే 200 యూనిట్ల లోపల కరెంటు ఫ్రీగా ఇచ్చే. ఇక ఎనుకో ముందో కడమై కూడా ఓ పని ఇంకా పని చేస్తూనే ఉంటారు. వెయ్యి మరి మొన్న సంక్రాంతి పండుగకే ఇస్తామన్న నా రైతు భరోసా పైసలు వెయ్యి మరి. 100% చేసినాము అన్న మా రైతుల రుణమాఫీ ఏది మరి? ఎక్కిన 100 రోజులలోనే ఇస్తామని అన్న మా ముసలోళ్ళ 4000 రూపాయల పింఛన్ పైసలు వెయ్యి. నా ముసలానికి నెల నెల ఇస్తా అన్న 2500 రూపాయలు వెయ్యి. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని వెయ్యి. మళ్ళా మొదలు పెట్టినావా పెద్ద మనిషి నువ్వు? అంటాం సర్కారు ఇచ్చేటి సక్రమంగా ఇవ్వకుండా మా తాగుబోతులను బదనాలు చేస్తే మేమెట్లు ఊకుంటాం చెప్పు. సర్కారుకు ఆమ్దానిని తీసుకొచ్చేటందుకు కోటలు గుద్దే కాడ రోజు ఆపు గుద్దుతాను. ఎరికేనా నీకు? అలాంటి షాపులలో ఆయమన్న మందు దొరకకుండా కూడా ఆల్క తక్కువ మందు తాగి సర్కారుకు ఆమ్దానిని తీసుకొస్తాను. అయినా కూడా సర్కారు గల్లపెట్ట నిండుతలేదట్రా. అందుకే మా తాగుబోతులం అందరం కలిసి దొంగతనాలు పోతాను. అంతకంటే ఏం చేయాలి చెప్పు. ఇక చెప్పుతే ఈయనోన్ని షడంగా చూడాలి అంటారు. పో దొంగతనాలకు పోయి ఎవ్వరితో తన్నులు తింటావో తినిపో. అంటే అది కాదు పిల్ల, నాకు ముచ్చట మంచిగా చెప్పు. అసలు మన తెలంగాణ సర్కారుకు ఎంత అప్పున్నదట పిల్ల? ఈ సంచి నిండా బంగారం, ఆ సంచి నిండా రూపాయల కట్టలు పట్టుకొస్తే మన అప్పంతా తీరుతుందటన. సర్కారు బరాబరి అందరికీ అన్ని పథకాలను అమలు పడుతుందటన. అట్లయితే దొంగతనం చేద్దాం మరి అంటారా? ఏమోనే చేద్దాం. ఊళ్ళో నువ్వు చేసిన అప్పు తీర్వనికి మోకం లేదు గాని నువ్వు తెలంగాణకున్న అప్పు తీరుతావు. పో నడవక్కడ. అది గట్లనే మాట్లాడతా కానీ మనం పోయి సంచులు నింపుకొద్దాం దారా వెనకటేసుగా. అయితే కానీ అలకదక్కడా నువ్వు తాగిన మైకంలో పోయి మరి నకిలీ నోట్లను ఇట్లా సంచులు నింపుకొని వచ్చావు మరి. నువ్వు తాగిన మైకంలో బంగారం అనుకోని కాకి బంగారం తెచ్చావు. నాకు ఇరుక కానీ మొగడు చెప్పచ్చు. అబ్బర ముసలోడా, మా గోలాల కాడ తాంబాలు బిందెలు కనబడతలేవు, నువ్వెత్తుకపోతావా ఏంది? నీ తాంబాలు గిన్నెలు సర్కార్కి ఏం ఆసర అవుతావా? నీ ఇంట్లో ఏమైనా రూపాయలు కట్టలు ఉంటే చెప్పు, ఎత్తుకచ్చుకుంటావు రాత్రి వచ్చి. అమ్మా నా ఇంట్లోనే దొంగతనం చేస్తానా? ఓ మీ నోళ్ళ మన్నుగొట్ట, మీ పథకాల కోసరానికి సర్కారుకి ఆసరా అయ్యేందుకు మేము దొంగతనాలకు పోదాం అనుకుంటే నా మక్కులే సాఫ్ చేస్తారా వీడేడి. ఓ వీడిని ఇట్లా మన్నుగొట్ట, వీడు కంచి కావుపడకుండా పోయినగా. అయిందా? నేను అన్నంత పని అయిందా? ఇక పో ఇంటికి. చూసిండా అనుల్లా, కారు పాటోళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసి పోయినరు. మేము చక్క పెట్టుకుంటూ వస్తున్నాం, అందుకే పథకాలు ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు షెయి పాటోళ్ళు. మరి ఓట్లప్పుడు జనాలకు అడ్డగోలు హామీలీయంగా రాష్ట్రం అప్పులున్నదని ఈ లీడర్లకు తెలియదో మరి? వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గంత ఖచ్చితంగా ఎట్లా చెప్పిండ్రు కావచ్చు. ఇనేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కారు పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా ఓట్లు గట్టిగా పడాలని ఉద్దర మాటలు బగ్గనే చెప్తారు. జర గిసంటోళ్ళతోని పైలం పబ్లిక్. ఇంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను చూడుండ్రి మీడియాకి ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడో. మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి,
ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీడియా అంటే నాకు లెక్కలేదు, నేను ఎవలకు భయపడా, అన్ని చూసొచ్చినోన్నే. నా మీద లేనిపోని వార్తలు రాస్తే మాత్రం మంచిగా ఉండదు. నా మీద ఏదన్నా వార్త రాసేటప్పుడు ఒక్కటికి 10 మలకల ఆలోచనలు వేసి రాయాలి. గంతేగాని ఇష్టం వచ్చినట్టు రాసి ఇబ్బంది పడొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఆడున్న జర్నలిస్టులందరికీ. మరి సార్ మీద ఎవరు ఏం రాసిండ్రో తెలియదు గాని గీ ముచ్చట మీద జర్నలిస్టు సంఘపోళ్ళు బగ్గనగరమైతున్నారు. లోకం మీద ఏం జరుగుతుందో, అసలు నిజాలేంటియో అన్ని జనాలకు చెప్పుడే మా డ్యూటీ. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనియకుండా బెదిరించినందుకు మాకు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. ప్రజల తరపున కొట్లాడే మీడియాను లీడర్లు గాళ్ళ చెప్పు చేతుల కింద పనిచేయాలని చెప్పుడేందని గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైన ప్రతిపక్ష పొల్లు. అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాది మర్చిన్నా? ఈ ముచ్చట చెప్పేసిన అమ్మయ్య. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.